విశాఖ పెందుర్తి ద్రోణం రాజ్ నగర్ రెల్లి కాలనీలో వెలసిన శ్రీవడ్డ పోలమ్మ తల్లి అమ్మవారి 3వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లెక్కల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తుల నిండిపోయి భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. ప్రత్యేక అలంకరణలు, దేవస్థానంలో శంఖారావాలు, మంగళవాయిద్యాలతో వేడుకలు మరింత రుచికరంగా సాగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు మీసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి ఏడాది పోలమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలను స్థానిక పెద్దలు అందిస్తున్న ఆర్థిక సహాయంతో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి మధ్యాహ్నం భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం అందించాం అని తెలిపారు. భక్తులందరూ అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించారని, కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబానికి ఆ తల్లంతల్లి ఆశీస్సులు ఎలా ఉండాలని మరి కోరుతున్నాం. అలాగే శ్రీనివాసరావు శ్రీ వడ్డపాలమ్మ తల్లి ఆలయ నంబర్ని. అలాగే ఈరోజు ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి విశేష పూజలు, అలాగే కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అలాగే మధ్యాహ్నం నుండి అన్న సంరాధన కార్యక్రమం కూడా జరిగింది. ఈ అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. అందరికీ కోరిన కోరికల ఇచ్చిన కల్పవల్లి, అమ్మల గన్నమ్మ, ఆదిపరాశక్తి, వడ్డపాలమ్మ తల్లి. అలాగే ఈ అన్న సంరాధన కార్యక్రమానికి ధన సహాయం చేసిన వారు లెక్కల రమేష్ గారు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే శ్రీ వడ్డపాలమ్మ తల్లి ఆలయ కమిటీ నిమిత్తం కూడా జరిగింది. అలాగే మనకి ఈ గ్రామ పెద్దలు సరగం చిన్నప్పలనాయుడు గారు, మాజీ కార్పొరేటర్ గారు 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారు ఇచ్చారు. తర్వాత అలాగే అంబికా గణేష్ గారు స్వీట్ షాప్ వాళ్ళు విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి. అలాగే మరలా ఈరోజు ఈ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ అమ్మవారికి విశేష పూజలు, విశేష కార్యక్రమాలు కూడా అందరూ కూడా కలిపి చేసాం. తర్వాత గ్రామ కమిటీ నుండి అందరూ కూడా మన సభ్యులు, అలాగే కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ మంగళగిరి శ్రీని గారు, అలాగే గురంపల్లి శంకర్రావు గారు, అలాగే గురంపల్లి అప్పారావు గారు, అలాగే మంగళగిరి శ్రీని గారు, మంగళగిరి నూకరాజు గారు, నీలాపు శ్రీని గారు, అలాగే మన వీళ్ళందరూ కలిపి మేమందరం కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.